పార్లమెంట్లో అసెంబ్లీలో కాంగ్రెస్ విఫలమైందని గతమే తప్ప భవిష్యత్తు లేనిది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ కాళేశ్వరానికి 85,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటూ అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలకు కండువల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనాటి గదుకుల గజ్వేల్ నేడు బతుకుల గజ్వేల్గా కేసీఆర్ మార్చారని హరీష్ రావు వివరించారు. ఎక్కడ చూసినా నాటు చేసుకుంటున్నారు, పంటలు పండిస్తున్నారు, పని చేసుకుంటున్న చేతిని బతుకే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ గారు భయం వచ్చిందని ఆలోచించా. నిజంగా ఆలోచించండి. ఇంటింటి మంచినీళ్ళు వచ్చేదా? కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టెటోలా, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొట్టపోచమ్మ సాగర్ కట్టి మన చెరువుల్లో మన చెరువులోకి నీళ్ళు వచ్చేదా? కేసీఆర్ లేకపోతే కళ్యాణ లక్ష్మి పథకం వచ్చేదా? కేసీఆర్ లేకపోతే రైతు బంధు వచ్చేదా? రైతు బీమా వచ్చేదా? నిన్ననే మా దవాఖాను రివ్యూ చేస్తే పోయిన నెల జూలై నెలలో ఎన్ని కార్మికులైతే తెలంగాణలో అయినాయో 72